ఎవరు లేరు, ఇక మధ్యవర్తులు లేరు ఈ లోకంలో. ఎవరున్నా నాకు తిరుగుబాటే ఉన్నారు, మనుషులు మధ్యవర్తులు. ఎదుగో మరియమ్మ రూపంలో, లేకపోతే భక్తుల రూపంలో, ఇంకా మతములో ఉన్న మతస్థులు, గురువులు అనేవారు, చెప్పేటోళ్ళు గొప్ప గురువు, మండలాల్లో గొప్పగా కొనియాడుతున్న, పూజింపబడుతున్న చాలా గురువే ప్రత్యక్ష దైవంగా మనుషులే దేవుని ప్లేస్ లో పొగడబడుతున్నారు, నాకు తిరుగుబాటు చేస్తున్నారు. మరి మత పెద్ద మనుషులే ఈ మధ్యవర్తులుగా తప్పుదారి పట్టే విధంగా వాళ్ళు పడుతున్నారు, వాళ్ళని అనుసరించిన వాళ్ళు పడిపోతున్నారు. మరి ఎలాగని చెప్పి ఇలాగ సంరక్షించే వాళ్ళు లేరు, మధ్యవర్తులు లేరని ఆశ్చర్యపోతున్నప్పుడు తన బాహు చెప్పింది. తన బాహు అంటే ఏంటి చెప్పండి? హస్తము. నువ్వు బాధపడక తండ్రి, హస్తం చెప్పింది, సహాయం చేస్తాను. తన బాహువే ఆయనకు సహాయకంగా చేస్తున్నాడు, ఆయనకు ఆధారం అయిపోయింది. ఎవరికి? తండ్రి అయిన దేవుడికి, ఆ సృష్టికర్తకు, ఆ దేవుడికి. ఓ ఈయన నీతి ప్రజల్లో కల్పిస్తాడు, సంరక్షిస్తాడు, సహాయం చేస్తాడు ప్రజలకు మధ్యవర్తిగా ఉండి. ఆయన బాహువే యేసుక్రీస్తు. ఆయనే కుడి బాహు, దక్షిణ హస్తం. తన దక్షిణ హస్తమే ఇదిగో ఈ లోకానికి వచ్చి మనకందరి కోసం పాప విమోచన చేశాడు. మధ్యవర్తిగా తెగిపోయిన దేవుడికి మనకు తెగిపోయిన బంధాన్ని మళ్ళీ అనుబంధంగా స్థిరపరిచి ఆ దేవుడు మన తండ్రిగా, మనం దేవుని పిల్లగా స్థిరపరుస్తున్నాడు.